अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहु औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम సూరా 36 యాసీన్ 41-83 ఆయాతులు. యాసీన్ అనగా యాసీన్. ఆయత్ నంబర్ 41. మరి మేము వారి సంతతిని నిండు నౌకలో ఎక్కించటం కూడా వారి కొరకు ఒక సూచనే. ఈ ఆయతులు అల్లాహ్ తన దాసులకు చేసిన ఉపకారాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అదేమంటే ఆయన మీకోసం సముద్రంలో నౌకలు నడవటాన్ని సులభతరం చేశాడు. మీరు మాత్రమే కాకుండా మీ సంతానం సైతం ఆ నిండు నావలలో ప్రయాణం సాగిస్తున్నారు. దీనికి వేరొక అర్థం ఇది. జుర్రియతున్ అంటే సంతానం యొక్క పెద్దలు, పూర్వీకులు. నౌక అంటే దైవ ప్రవక్త హజరత్ నూహ్ అలైహిస్సలాం గారి నౌక. అంటే భవిష్యత్తులో మానవజాతి పరంపర ముందుకు సాగటానికి మూల కారకులైన వారిని ఆయన నూహు నావలో ఎక్కించాడు. ఆ విధంగా మానవజాతి పితామహులు ఆ నావలో ఉన్నారు. ఆయత్ నంబర్ 42. ఇంకా వారి కోసం దాని నౌక లాంటివే మరికొన్ని వస్తువులను కూడా సృష్టించాము. వాటిపై వారు ప్రయాణం చేస్తున్నారు. దాని లాంటివే మరికొన్ని అంటే మానవులను, వర్తక సామగ్రిని ఒక చోటి నుంచి మరో చోటికి చేర్చే వాహనాలని అర్థం. ప్రళయదినం వరకు కనుగొనబడే భారీ వాహనాలన్నీ ఇందులోకి వచ్చేస్తాయి. ఉదాహరణకు విమానాలు, నౌకలు, రైలు బండ్లు, బస్సులు, కార్లు మొదలగునవి. ఆయత్ నంబర్ 43. మరి మేము గనక తలుచుకుంటే వాటిని ముంచివేయగలం. అప్పుడు వారి ఫిర్యాదును వినేవారు గాని వారిని రక్షించేవారు గాని ఎవరూ ఉండరు. ఆయత్ నంబర్ 44. కానీ మేము మా తరపున దయతలచి ఓ నిర్ణీత కాలం వరకు వారికి లబ్ధిని చేకూరుస్తున్నాము. ఆయత్ నంబర్ 45. మీరు ముందు ఎదుర్కోబోతున్న పరిణామానికి, మీరు మీ వెనుక వదిలిపోయే వాటికి, పాపకార్యాలకు భయపడండి. మీరు కరుణించబడతారు అని వారికి ఎప్పుడు నచ్చజెప్పినా వారు లక్ష్య పెట్టరు. ఆయత్ నంబర్ 46. తమ వద్దకు వచ్చిన ప్రభువు సూచనలలో వారు విముఖత చూపకుండా ఉన్న సూచన అంటూ ఏదీ లేదు. అంటే దేవుని ఏకత్వానికి, దైవ ప్రవక్త సత్యబద్ధతకు సంబంధించిన ఏ సూచన వారి వద్దకు వచ్చినా వారు దాని గురించి గంభీరంగా ఆలోచించేవారు కాదు. ఆలోచిస్తే అది వారి కొరకు శ్రేయోదాయకం అయ్యేదే. పైగా వారు దైవ సూచనల పట్ల నిర్లక్ష్య ధోరణి అవలంబించేవారు. ఆయత్ నంబర్ 47. అల్లాహ్ ప్రసాదించిన దానిలో నుంచి కొంత ఖర్చు చేయండని వారితో అన్నప్పుడల్లా ఈ తిరస్కారులు విశ్వాసులతో మేము వారికి ఎందుకు తినిపించాలి? అల్లాహ్ తలిస్తే ఆయన స్వయంగా వారికి అన్నం పెట్టేవాడు. ఎటొచ్చి మీరే స్పష్టమైన అపమార్గంలో పడి ఉన్నారని సమాధానమిస్తారు. అంటే అగత్యపరులకు, అనాథలకు, నిరాధార జీవులకు అన్నం పెట్టండి అని వారితో అన్నప్పుడు అల్లాహ్ గనక తలిస్తే వారిని దరిద్రులుగా ఉంచేవాడే కాడు. అలాంటప్పుడు మేము ఈ దరిద్రులకు సహాయపడి దైవాభిమతానికి వ్యతిరేకంగా ఎందుకు ప్రవర్తించాలని వారు పెడసరిగా జవాబిచ్చారు. పేదలను ఆదుకోండి, ఆకలి కొన్న వారికి అన్నం పెట్టండి అని చెప్పి మీరు ఘోరంగా ప్రవర్తిస్తున్నారు అన్నది వారి మాటల్లోని ఉద్దేశం. పేదరికం దైవ ప్రణాళికకు అనుగుణంగా ఉన్నది అన్న వారి మాటలో తప్పు లేదు. కానీ దైవాదేశాల పట్ల వైముఖ్య ధోరణి కనబరచటం మాత్రం ముమ్మాటికి తప్పే. పేదలకు దాన ధర్మాలు చేయమని ఆదేశించిన వాడు కూడా అల్లాహే కదా. కాబట్టి ఆయన ప్రసన్నతను చూరగొనటానికి పేదలకు, అగత్యపరులకు సహాయపడటం అవసరం. ఎందుకంటే దైవ ప్రణాళిక వేరు, దైవ ప్రసన్నత వేరు. దైవ ప్రణాళిక దైవేచ్ఛతో, దైవిక వ్యవహారాలతో ముడిపడి ఉంది. అందలి పరమార్థాలు అల్లాహకు తప్ప ఎవరికీ తెలియవు. దైవ ప్రసన్నత మాత్రం మానవుల కర్మలతో ముడిపడి ఉంది. దైవాదేశానుసారం ఆచరించిన వారు ఆయన ప్రసన్నతను చూరగొంటారు. ఆయత్ నంబర్ 48. మీరు సత్యవంతులే అయితే ఆ ప్రళయ వాగ్దానం ఎప్పుడు నెరవేరుతుందో చెప్పండి అని వారు అంటున్నారు. ఆయత్ నంబర్ 49. వారు దేనికోసం ఎదురు చూస్తున్నారో అది ఒకే ఒక భయంకరమైన కేక మాత్రమే. అది వారిని అమాంతం కబళిస్తుంది. అప్పుడు వారేమో పరస్పరం విభేదించుకుంటూ ఉంటారు. ఆ సమయంలో ప్రజలు మార్కెట్లలో క్రయ విక్రయాలు జరుపుతూ, అలవాటు ప్రకారం బేరసారాలు చేస్తూ, వాదోపవాదాలు చేస్తూ ఉంటారు. అకస్మాత్తుగా శంఖం ఊదబడుతుంది. మరుక్షణం ప్రళయం సంభవిస్తుంది. అది తొలిసారి పూరించబడిన శంఖారావం. దరిమిలా మరోసారి శంఖం ఊదబడుతుంది. అప్పుడు ఒక్క అల్లాహ్ మినహా అందరూ మృత్యువొడిలోకి జారుకుంటారు. ఆయత్ నంబర్ 50. ఆ గడియలో వారు వీలునామా వ్రాయటం కానీ, తమ ఇంటివారి వద్దకు మరలి రావటం కానీ చేయలేరు. ఆయత్ నంబర్ 51. మరి శంఖం పూరించబడగానే అందరూ తమ తమ గోరీల నుంచి లేచి తమ ప్రభువు వైపునకు వడివడిగా వస్తారు. మొదటి ఉవాచ ప్రకారం ఇది ద్వితీయ శంఖారావం, రెండవ ఉవాచ ప్రకారం ఇది తృతీయ శంఖారావం. దీన్ని
నఫకతుల్ బాసి వన్నుషార్ అంటారు. ఈ శంఖం ఊదబడగానే జనులు తమ గోరుల నుంచి లేచి నిలబడతారు. ఆయత్ నంబర్ 52. అయ్యో మా దౌర్భాగ్యం, మమ్మల్ని మా శయనాగారాల నుంచి లేపినదెవరు అని వారు వాపోతారు. కరుణామయుడు అని అల్లాహ్ చేసిన వాగ్దానమిదే, ప్రవక్తలు చెప్పింది నిజం అని వారితో అనబడుతుంది. సమాధిని శయనాగారంగా అభివర్ణించినంత మాత్రాన సమాధి యాతన ఉండదని దీని భావం కాదు. వారు భయంకరమైన అక్కడ స్థితిని, కఠిన శిక్షను చవిచూసిన తర్వాత సమాధి యాతనే నయమని భావిస్తారు. సమాధి జీవితం వారికి ఒక స్వప్నంలా అనిపిస్తుంది. ఆయత్ నంబర్ 53. అది ఒకే ఒక భయంకర అరుపు తప్ప మరేమీ కాదు. అంతే, వారంతా మా ముందు హాజరుపరచబడతారు. ఆయత్ నంబర్ 54. మరి ఈనాడు ఎవరికీ ఎటువంటి అన్యాయమూ జరగదు. మీరు చేసుకున్న కర్మల ప్రతిఫలం తప్ప మరొకటి ఏదీ మీకు ఇవ్వబడదు. ఆయత్ నంబర్ 55. స్వర్గవాసులు ఈరోజు తమ ఆహ్లాదకర వ్యాపకాలలో నిమగ్నులై ఆనందిస్తూ ఉన్నారు. ఫాకిహూన అంటే ఫరిహూన అనే అర్థం. అంటే సంతోషాతిశయం, పరమానందం కలిగిన వారన్నమాట. ఆయత్ నంబర్ 56. వారు వారి సతీమణులు చల్లని నీడలలో పీఠాలపై దిండ్ల కానుకొని ఆసీనులై ఉంటారు. ఆయత్ నంబర్ 57. అందులో వారి కోసం అన్ని రకాల పండ్లు ఉంటాయి, ఇంకా వారు కోరినదల్లా ఉంటుంది. ఆయత్ నంబర్ 58. కృపాశీలుడైన ప్రభువు తరపున వారికి సలాం చెప్పబడుతుంది. అల్లాహ్ యొక్క ఈ సలాంను దైవదూతలు స్వర్గవాసులకు అందజేస్తారు. అల్లాహ్ స్వయంగా వారికి సలాం చేస్తాడని మరికొందరు అభిప్రాయపడ్డారు. ఆయత్ నంబర్ 59. ఓ పాపాత్ములారా, ఈరోజు మీరు వేరైపోండి, అంటే మీరు స్వర్గవాసుల పంక్తి నుంచి వేరై నిలబడండి. దీన్ని బట్టి విదితమయ్యేదేమిటంటే, హష్ర్ మైదానంలో విశ్వాసులు విధేయులు ఒకవైపున, అవిశ్వాసులు అవిధేయులు మరోవైపున వేరుపరచబడతారు. దివ్య ఖురాన్లో వేరితర చోట్ల చెప్పబడినట్లు ప్రళయదినం సంభవించిన నాడు వారు వేర్వేరు వర్గాలుగా నిలబెట్టబడతారు. అర్రూమ్ 14. ఆ రోజు ప్రజలు చెల్లాచెదురై వేర్వేరు వర్గాలుగా విడిపోతారు. అర్రూమ్ 43. అపరాధులే వేర్వేరు గుంపులుగా, జట్టులుగా విడిపోతారన్న అర్థం కూడా వస్తుంది. ఉదాహరణకు, యూదుల వర్గం, క్రైస్తవుల వర్గం, సాబీయుల వర్గం, మజూసీల వర్గం, వ్యభిచారుల వర్గం, త్రాగుబోతుల వర్గం, తిరుగుబోతుల వర్గం ఇత్యాదివి. ఆయత్ నంబర్ 60. ఓ ఆదం సంతతి వారలారా, మీరు శైతాన్ను పూజించకండి, వాడు మీ బహిరంగ శత్రువని నేను మీ నుండి వాగ్దానం తీసుకోలేదా? శైతాన్ మీ బద్ధ విరోధి కావటం వల్లను, మిమ్మల్ని మార్గభ్రష్టుల్ని చేస్తానని శపథం చేసి ఉండటం వల్లను మీరెట్టి పరిస్థితుల్లోని వాడి దాస్యం చేయరాదని మీకు తాకీదు చేయటం జరిగింది. ఇక్కడ వాగ్దానం అంటే మానవ సంతతిని హజ్రత్ ఆదం అలైహిస్సలాం వెన్ను నుంచి తీసినప్పుడు తీసుకోబడిన ఖరారు, అహద్ అలస్త్ అన్నమాట. లేదా దైవ ప్రవక్తల ద్వారా నిరంతరం మానవాళికి చేయబడుతూ వచ్చిన తాకీదు కూడా కావచ్చు. మరికొంతమంది వ్యాఖ్యాతల ప్రకారం ఈ ఆయతులోని వాగ్దానం అంటే భూమ్యాకాశాలలో అల్లాహ్ నెలకొల్పిన సహేతుక నిదర్శనాలు అనే అర్థం. ఆయత్ నంబర్ 61. మీరు నన్నే ఆరాధించండి, ఇదే రుజుమార్గం అని కూడా. కేవలం నన్నే ఆరాధించాలని, నా ఆరాధనలో వేరొకరిని భాగస్థులను చేయరాదని కూడా మీ చేత ప్రమాణం చేయించడం జరిగింది. అంటే ఏక దైవారాధనే రుజుమార్గం. ఈ మార్గం వైపుకే దైవ ప్రవక్తలంతా మానవాళిని ఆహ్వానించారు. ఇదే సరళ మార్గం. ఇదే మానవతను గమ్యస్థానానికి అంటే స్వర్గానికి చేర్చుతుంది. ఆయత్ నంబర్ 62. ఆయత్ నంబర్ 62. శైతాను మీలో ఎంతోమంది సృష్టిని పెడదారి పట్టించాడు. మరి మీకు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకపోయిందా? శైతాను మీకు బద్ధ విరోధి అని, అతని అడుగుజాడల్లో నడవటం వినాశానికి హేతువన్న సంగతిని ఎంత మొత్తుకున్నా మీరు వినలేదెందుకు? ఆ మాత్రం మీకు బుద్ధి లేకపోయిందా? నేనే మీ ప్రభువునని, ఉపాధిని ప్రసాదించేవాణ్ణి నేనేనని, రేయింబవళ్ళు మిమ్మల్ని కనిపెట్టుకుని ఉండేది నేనేనని, కనుక మీరు నాకే విధేయులై ఉండాలని కూడా నేను మీకు చెప్పాను కదా. మీరు శైతాన్ శత్రుత్వాన్ని, నా ఆరాధనలోని సత్యతను గ్రహించకుండా మూర్ఖంగా ప్రవర్తించారు. ఆయత్ నంబర్ 63. మీకు వాగ్దానం చేయబడుతూ ఉన్న నరకం ఇదే. ఆయత్ నంబర్ 64. మీ తిరస్కార వైఖరికి బదులుగా ఈరోజు దీనిలోకి ప్రవేశించండి అని వారితో అనబడుతుంది. కనుక ఇప్పుడు మీ అవివేకపు పర్యవసానాన్ని అనుభవించండి. మీరు అవలంబించిన తిరస్కార వైఖరికి గాను నరక బాధను భరిస్తూ ఉండండి. ఆయత్ నంబర్ 65.
ఈరోజు మేము వారి నోళ్లకు సీలు వేస్తాము. వారి చేతులు మాతో మాట్లాడతాయి. వారు చేసిన పనుల గురించి వారి కాళ్ళు సాక్ష్యమిస్తాయి. నోళ్లకు తాళం వేయాల్సిన అవసరం ఎందుకు వస్తుందంటే, ప్రళయ దినాన ఈ ముష్రిక్కులు అబద్ధాలు చెప్పటం మొదలెడతారు. మా ప్రభువైన అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాము, మేము ముష్రిక్కులం కాము అన్నాం 23 అనంటారు. అందుచేత అల్లాహ్ వారి నోళ్లు మూయిస్తాడు. అయితే అల్లాహ్ వారి శరీర అవయవాలకు మాట్లాడే శక్తిని ప్రసాదిస్తాడు. ఈయనగారు మా చేత ఈ పనులు చేయించాడని చేతులు చెబుతాయి. దానికి కాళ్ళు సాక్ష్యంగా నిలుస్తాయి. ఈ విధంగా తప్పును ఒప్పుకోవటం, దాన్ని ధృవీకరించటం రెండూ జరిగిపోతాయి. అదీగాక మాట్లాడే అవయవం కాకుండా మాట్లాడలేని అవయవాలు మాట్లాడడం వల్ల, సాక్ష్యం ఇవ్వటం వల్ల ఆ సంఘటనకు ఎనలేని ప్రాముఖ్యం ఏర్పడుతుంది. ఈ అంశం హదీసులలో కూడా వచ్చింది. వివరాల కోసం సహీ ముస్లిం కితాబుద్ద చూడండి. ఆయత్ నంబర్ 66. మేము గనక తలుచుకుంటే వారి కళ్ళను కాంతిహీనం చేసేవారము. మరి వారేమో దారి వైపుకు పరుగులు తీసి దేవులాడేవారు. కానీ వారికి దారి ఎలా కనిపిస్తుంది? కళ్ళు పోయిన తర్వాత మార్గం కనిపించదు కదా. అయితే మేమలా చేయలేదు. అది మా దయార్ద్రతకు, సహనశీలానికి ప్రతీక. ఆయత్ నంబర్ 67. మరి మేము తలిస్తే వారున్న చోటే వారి రూపురేఖలను మార్చివేస్తాము. తత్కారణంగా వారు ముందుకు పోనూ లేరు, వెనక్కి తిరిగి రానూ లేరు. వారు ముందుకు సాగిపోలేక, వెనక్కి మరలి రాలేక రాయిలా ఉన్న చోటే పడి ఉంటారు. మస్క్ అంటే సహజత్వంలో మార్పు అని అర్థం. అంటే మనిషిని రాయిగానో పశువుగానో మార్చివేయటం అన్నమాట. ఆయత్ నంబర్ 68. మేము వృద్ధాప్యానికి చేర్చిన వానిని మళ్ళీ జనన స్థితికి తిప్పి తీసుకుపోతాము. అయినా వాళ్ళు అర్థం చేసుకోరేమిటి? ముసలితనం కూడా ఒకలాంటి పసితనమే. మానవుడు బాల్యస్థితిలో ఉన్నప్పుడు బలహీనుడుగా ఉంటాడు. తర్వాత క్రమక్రమంగా పెరిగి పెద్దవాడవుతాడు. శారీరకంగా పెరగటంతో పాటు మానసికంగా కూడా ఎదుగుతాడు. కడకు యుక్త వయస్సుకు చేరుకొని పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని సంతరించుకుంటాడు. దరిమిళా అతని శక్తియుక్తులు క్షీణించటం మొదలెడతాయి. నెమ్మదిగా వృద్ధాప్యపు ఛాయలు తొంగి చూస్తాయి. క్రమంగా వయసు మీద పడుతుంది. జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. విచక్షణా జ్ఞానం దాదాపు అంతరించిపోతుంది. తుదకు అతను అన్నీ తెలిసి ఉండి కూడా ఏమీ తెలియని పసివాడిలా తయారవుతాడు. మరి మనిషిని ఇన్ని దశలకు చేర్చిన అల్లాహ్ మరణానంతరం అతన్ని తిరిగి బ్రతికించలేడా? ఆయత్ నంబర్ 69. మేమతనికి ముహమ్మద్కు కవిత్వం నేర్పలేదు. అది అతనికి తగదు కూడా. అది హితోపదేశం మరియు స్పష్టమైన ఖురాన్ మాత్రమే. అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను త్రోసిపుచ్చటానికి మక్కాకు చెందిన ముష్రిక్కులు రకరకాల సాకులు చెప్పేవారు. వాటిలో ఒకటి, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఒక కవి పుంగవుడు అనేది. ఈ ఖురాన్ గ్రంథం ఒక కవితా సంపుటి అని, ఆ కవిత్వాన్ని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లుకుని వస్తున్నాడని వారు ఆరోపించేవారు. ఈ ఆరోపణను అల్లాహ్ ఖండించాడు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం కవి కారని, దివ్య ఖురాన్ కవితా సంకలనం అంతకన్నా కాదని, వాస్తవానికి అదొక హితబోధ మార్గదర్శి అని అల్లాహ్ స్పష్టపరిచాడు. సాధారణంగా కవనంలో అతిశయోక్తి ఉంటుంది. అవసరమైతే ఆకాశానికి ఎత్తటం, లేకుంటే పాతాళానికి తొక్కివేయటం కవిత్వంలో సహజం. ఎందుకంటే కవిత్వం భావాలు, భావనల విలక్షణ రూపకల్పన అయి ఉంటుంది. దానికోసం అసత్యాన్ని ఆశ్రయించటం కూడా జరుగుతుంది. అదీగాక కవుల మాటలు కోటలు దాటుతాయి, కానీ వారి చేతలు మాత్రం గడప దాటవు. అందుకే అల్లాహ్ ఇలా అన్నాడు, మేము మా ప్రవక్తకు కవిత్వం నేర్పటం గానీ, అతనిపై కవిత్వాన్ని అవతరింపచేయటం గానీ చేయలేదు. పైగా అతని స్వభావాన్ని కవిత్వంతో పొసగకుండా చేశాము. అందుకేనేమో ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడన్నా ఏదైనా కవితా చరణాలను చెప్పటానికి ప్రయత్నిస్తే ఎప్పుడో గానీ ఖచ్చితంగా చెప్పలేకపోయేవారు. ఒకవేళ ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం కవిత్వం చెప్పినా అది ఛందోబద్ధంగా ఉండేది కాదు. హదీసుల ద్వారా మనకీ సంగతి తెలుస్తుంది. సత్య తిరస్కారుల కుంటి సాకులను, సందేహాలను పటాపంచలు చేయటానికే అల్లాహ్ తన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఈ విధంగా చేశాడు. కాకపోతే అప్పుడప్పుడు, చాలా అరుదుగా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం నోట వెలువడే కొన్ని వచనాలు కవితా శైలిలో ఉండేవి. అంత మాత్రం చేత ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఒక కవి అని చెప్పడానికి ఆస్కారం కలగదు. అవి కాకతాళీయంగా, అసంకల్పికంగా వెలువడే చరణాలు మాత్రమే. ఉదాహరణకు, హునైన్ యుద్ధ సందర్భంగా వెన్నుచూపి పారిపోతున్న తన సహచరులను చూసినప్పుడు ఆయన నోట సల్లల్లాహు అలైహి వసల్లం వెలువడిన పలుకులు ఇలా ఉన్నాయి: అనన్నబియ్యు లా కజిబ్, అనబ్ను అబ్దుల్ ముత్తలిబ్,
నేను దైవ ప్రవక్తనే గాని అసత్యవాదిని కాను. నేను అబ్దుల్ ముత్తలిబ్ పుత్రరత్నాన్ని, మనవడిని. వేరొక సందర్భంలో తన చేతి వ్రేలికి గాయమైనప్పుడు ఆయన సల్లల్లాహు సల్లం ఇలా అన్నట్లు సహీ ముస్లిం గ్రంథంలోని జిహాద్ అధ్యాయంలో ప్రస్తావించబడింది. హలంతి ఇల్లా ఇస్బమున్ దమీతి వఫీ సబీలిల్లాహి మాలఖీతి. నీవు రక్తసిక్తమై ఉన్న వ్రేలివి తప్ప మరేవీ కావు, దైవ మార్గంలో అర్పితమైన దానివి. ఆయత్ నంబర్ 70. బ్రతికి ఉన్న ప్రతి వ్యక్తిని హెచ్చరించటానికి, అవిశ్వాసులపై మాట రూఢీ అవటానికి ఈ దైవ దౌత్య ఏర్పాటు జరిగింది. తద్వారా సహృదయత గలవారు సత్యాన్ని స్వీకరిస్తారు, అసత్యాన్ని తృణీకరిస్తారు. అంటే ఎంత నచ్చజెప్పినా అసత్యాన్ని అంటిపెట్టుకుని ఉన్న వారిపై తీర్పు దినాన అభియోగం మోపటానికి తావు కలుగుతుంది. ఆయత్ నంబర్ 71. మేము మా స్వహస్తాలతో చేసిన వాటిలో వారి కొరకు చతుష్పాదాలు కూడా సృజించబడి ఉండటాన్ని వారు గమనించటం లేదా? మరి చూస్తే వాటికి వారు యజమానులుగా ఉన్నారు. ఈ వాక్యం ద్వారా సృష్టి ప్రక్రియలో దైవేతరుల భాగస్వామ్యం లేదని చెప్పటం జరిగింది. వాటిని మేము మా చేతులతో చేశాము, వాటి నిర్మాణంలో వేరొకరి ప్రమేయం లేదు అని అల్లాహ్ అంటున్నాడు. అన్నాం అంటే చతుష్పాదాలు అంటే పశువులు అని అర్థం. ఉదాహరణకు ఒంటెలు, ఆవులు, మేకలు, గొర్రెలు మొదలగునవి. అంటే ఆ పశువులను మీరు మీ అవసరాలకు అనుగుణంగా ఉపయోగించుకుంటున్నారు. ఒకవేళ మేమే గనక ఈ పశువులలో క్రూర మృగాల స్వభావాన్ని పెట్టి ఉంటే అవి మీ అదుపులో ఉండేవే కావు, మీరు సైతం వాటి పెంపకానికి భయపడేవారు. ఆయత్ నంబర్ 72. మరి మేము ఆ పశువులను వారికి లోబడి ఉండేటట్లు చేశాము. వాటిలో కొన్నేమో వారి వాహనాలుగా ఉన్నాయి, మరికొన్నింటి మాంసాన్ని వారు భుజిస్తున్నారు. ఆ పశువుల ద్వారా మీరు రకరకాల లాభాలను పొందుతున్నారు. మీరు వాటిని ఎలా ఉపయోగించుకున్నా ఆ పశువులు మీకు ఎదురు తిరగటం లేదు, పైగా అవి మీకు లోబడి ఉంటున్నాయి. అవసరమైతే మీరు వాటిని కోసి వాటి మాంసాన్ని కూడా తింటున్నారు. మీ ఇంట్లోని పిల్లలు సైతం వాటి పగ్గాలు పట్టుకొని తిరుగుతుంటారు. ఆయత్ నంబర్ 73. ఇంకా వాటి ద్వారా వారికి మరెన్నో ప్రయోజనాలు చేకూరుతున్నాయి. త్రాగే పాల పదార్థాలు లభ్యమవుతున్నాయి. అయినా వారు కృతజ్ఞులుగా మసలుకోరా? మీరు ఈ పశువులను వాహనాలుగా వాడుకోవటం, వాటి మాంసాన్ని భుజించటంతో పాటు మరెన్నో రకాల లాభాలను కూడా పొందుతున్నారు. ఉదాహరణకు వాటి వెంట్రుకల ద్వారా ఎన్నో వస్తువులు తయారవుతున్నాయి. వాటి క్రొవ్వుతో నూనె తయారవుతుంది. వాటి చర్మాలతో ఖరీదైన వస్తువులు చేయబడుతున్నాయి. వాటి పేడ ఎరువుగా ఉపయోగపడుతుంది. ఆయత్ నంబర్ 74. తమను ఆదుకుంటారనే ఆశతో వారు అల్లాహ్ను వదిలి ఇతరత్రా దైవాలను ఆశ్రయిస్తున్నారు. దైవానుగ్రహాల పట్ల వారి కృతజ్ఞతా భావానికి వారి ఈ వైఖరి ఒక మచ్చు తునక. వారు లబ్ధి పొందుతున్న ఈ అనుగ్రహాలన్నీ వాస్తవానికి దైవ ప్రసాదాతులే. దైవ ప్రసాదితాలే. దానికి ప్రతిగా వారు నిజ దైవానికి కృతజ్ఞతలు తెలుపుకోవాల్సింది. అంటే ఆయన్నే పూజించి ఆయనకే విధేయులై ఉండాల్సింది. కానీ వాళ్ళు చేస్తున్నదేమిటి? దైవేతరులపై ఆశలు పెంచుకొని వారిని ఆశ్రయిస్తున్నారు. ఆయత్ నంబర్ 75. యథార్థానికి వారిని ఆదుకునే శక్తి స్తోమత వారికి ఎంతమాత్రం లేదు. అయినప్పటికీ వారు ముష్రిక్కులు వారిని అంటిపెట్టుకుని ఉండే సైనికులుగా ఉన్నారు. జుందున్ అంటే ఇక్కడ దైవేతరుల విగ్రహాలకు అండగా నిలిచి వారి తరపున వకాల్తా పుచ్చుకోవటం అని భావం. ముహజరూన్ అంటే ఇహలోకంలో వారిని వెన్నంటి ఉండేవారు అన్నమాట. వారు పూజిస్తున్న విగ్రహాలు వారికెలాగూ సహాయపడటం లేదు. తమ స్వయానికి సైతం సహాయం చేసుకోలేని నిస్సహాయులు తమ భక్తులకు ఎలా సహాయం చేయగలరు? దారిన పోయే దానయ్యలెవరైనా వాటిని దూషించినా, ఖండించినా అవి సమాధానం కూడా ఇవ్వలేవు. అయితే వాటిని అంటిపెట్టుకుని ఉండే ఈ పూజారులు మాత్రం తమ చిల్లర దేముళ్ల తరపున వకాల్తా పుచ్చుకొని సమాధానం ఇస్తారన్నమాట. ఆయత్ నంబర్ 76. అయినా సరే ఓ ముహమ్మద్ సల్లల్లాహు సల్లం వారి మాటలకు నువ్వు దుఃఖించకు. వారు దాచిపెట్టేవి వ్యక్తపరిచేవి అన్నీ మాకు తెలుసు. ఆయత్ నంబర్ 77. మేము మనిషిని పుట్టించింది ఎంతో అల్పమైన వీరపు బిందువుతోనన్న సంగతిని కూడా అతను గమనించటం లేదా? మరి ఉన్నట్టుండి అతను బహిరంగంగానే తగవుల మారీగా తయారయ్యాడు. ఆయత్ నంబర్ 78. వాడు మమ్మల్ని ఇతరులతో పోల్చాడు, కానీ మరోవైపు తన అసలు పుట్టుకనే మరిచిపోయాడు. కుళ్ళి కృశించిపోయిన ఎముకలను ఎవడు బ్రతికిస్తాడు అని వాడు సవాలు విసురుతున్నాడు. ఆయత్ నంబర్ 79. వారికి సమాధానం ఇవ్వు.
వాటిని తొలిసారి సృష్టించిన వాడే మలిసారి కూడా బ్రతికిస్తాడు. ఆయన అన్ని రకాల సృష్టి ప్రక్రియను గురించి క్షుణ్ణంగా తెలిసినవాడు. ఎంతో అల్పమైన వీర్యబిందువుతో మనిషిని పుట్టించిన దేవుడు మళ్ళీ అతన్ని బ్రతికించి నిలబెట్టలేడా? మరణించిన వానిని తిరిగి బ్రతికించే అతని శక్తి సామర్థ్యాలకు సంబంధించిన ఒక సంఘటన హదీసులో వచ్చింది. దాని ప్రకారం ఒక వ్యక్తి మరణించే సమయంలో తన వారిని పిలిచి తాను మరణించిన తర్వాత తనను కాల్చి సగం బూడిదను సముద్రంలో కలపాలని, మిగిలిన సగం బూడిదను గాలి వేగంగా వీచిన రోజున గాల్లో ఎగురవేయాలని గట్టిగా తాకీదు చేశాడు. అతని వారసులు అతను చెప్పినట్లే చేశారు. కానీ అల్లాహ్ ఆ బూడిదనంతటినీ ఒకచోట చేర్చి అతన్ని బ్రతికించిన పిదప నువ్వెందుకిలా చేశావని అడిగాడు. నీకు భయపడి ఇలా చేశానని అతను బదులిచ్చాడు. అంతే. అల్లాహ్ అతని తప్పుల్ని క్షమించి వేశాడు. సహీ బుఖారీ అల్ అంబియా వర్రిఖాక్. ఆయత్ నంబర్ 80. ఆయనే మీకోసం పచ్చని చెట్టు నుంచి అగ్నిని సృష్టించాడు. మరి మీరిప్పుడు దాంతో నిప్పును రాజేస్తున్నారు. అరేబియాలో మర్క్, అఫార్ అనే 2 వృక్షాలున్నాయని, ఆ 2 వృక్షాల కర్రలను పరస్పరం రాజేస్తే నిప్పు పుడుతుందని ప్రతీతి. ఆ నేపథ్యంలోనే ఈ ఆయతు వచ్చిందని కూడా అనబడుతుంది. ఆయత్ నంబర్ 81. భూమ్యాకాశాలనే పుట్టించినవాడు వీరిలాంటి వారిని తిరిగి పుట్టించలేడా? ఎందుకు పుట్టించలేడు? ఆయనే అన్నీ తెలిసిన సృష్టికర్త. వీరిలాంటి వారు అంటే మనుషులన్నమాట. భూమ్యాకాశాల సృజన మామూలు విషయం కాదు. అంతటి గొప్ప సృష్టిని చేసిన వానికి చనిపోయిన మనుషులను తిరిగి బ్రతికించడం ఏమాత్రం కష్టతరం కాదు. అలవోకగా ఆయన ఈ పని చేస్తాడు. ఆ మాటే మరో చోట ఈ విధంగా అనబడింది. మానవులను సృష్టించడం కంటే భూమ్యాకాశాలను సృష్టించడం ఎంతో గొప్ప విషయం. అల్ మోమిన్ 57. అహకాఫ్ సూరా 33వ వచనంలో కూడా ఈ విషయమే చెప్పబడింది. ఆయత్ నంబర్ 82. ఆయన ఎప్పుడైనా ఏదైనా వస్తువును సంకల్పించుకుని అయిపో అని ఆదేశించగానే అది అయిపోతుంది. అంతటి ప్రతిభావంతుడు ఆయన. అటువంటి గణాగణుడికి మానవులందరినీ తిరిగి బ్రతికించడం ఏపాటి? ఆయత్ నంబర్ 83. కనుక ఎవరి చేతుల్లోనైతే సమస్త వస్తువుల సర్వాధికారం ఉందో ఆ అల్లాహ్ పరమ పవిత్రుడు. మీరంతా ఆయన వద్దకే మరలిపోవలసి ఉంది సుమా. అరబ్బీలో మలకూత్ అనే పదం ఉంది. ముల్కు అన్నా మలకూత్ అన్నా దాదాపు ఒకే అర్థం వస్తుంది. ఆధిక్యతాభావం కోసం ఇలా మలకూత్ అనబడిందని మరికొందరు వ్యాఖ్యానించారు. మీరు భూమిలో పాతి పెట్టబడి మీ శరీరం మట్టిలో కలిసిపోయినంత మాత్రాన మీ ఉనికి శాశ్వతంగా సమసిపోదు. పైగా మీ శరీరానికి మళ్ళీ ఒక ఉనికి ప్రసాదించబడుతుంది. మీరు ఎక్కడికో పారిపోయి ఎవరినో ఆశ్రయించవచ్చని అనుకుంటున్నారేమో. ఎటు పోయినా ఏ స్వామిని ఆశ్రయించినా కడకు రావాల్సింది ఆ నిజ దేవుని సన్నిధికే. అక్కడ వారి కర్మలను బట్టి పుణ్యఫలము పాపఫలము ఇవ్వబడుతుంది. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.